సో నిన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగింది. సో అందులో రాజమౌళి తను అనుకున్న టీజర్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల డిలే అవ్వడం వల్ల సో తనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఆర్ బాధలో తను దేవుడి గురించి అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ దట్ హాస్ బీన్ అన్ డిస్కషన్ ఓవర్ ద సోషల్ మీడియా. సో రిగార్డింగ్ దిస్ ఐ వాంట్ టు రెస్పాండ్ వేర్ దట్స్ అ హ్యూమన్ ఇన్స్టింక్ట్ వేర్ మనం అనుకున్నట్టు జరగకపోయినా లేదా మనకి ఏదైనా చెడు జరిగినా మనం దేవుడిని తిడతాం ఆర్ దేవుడితో మన అగోనీని చెప్పుకుంటాం. అగోనీ అంటే ఆవేదన. ఓకే ఫర్ నేను చెప్తున్నా బికాస్ దట్స్ అ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండ్ మన అది కల్చర్లో భాగం. వేర్ మనకి ఏదైనా జరిగితే ఎందుకు ఇలా చేసావు దేవుడా అని చెప్పి మనం అంటాం. ఎందుకంటే ఇట్ డజంట్ మీన్ వీఆర్ హేటింగ్ ద గాడ్. ఇట్ జస్ట్ మీన్స్ దట్ వీఆర్ టెలింగ్ మన గోస చెప్పుకుంటున్నాం దేవుడికి అని చెప్పి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన ఫ్రస్ట్రేషన్ని మన దేవుడి మీద తోసేసి ఓ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ ఆర్ అని చెప్పి మనం అంటాం. ఇది మీకు రిఫరెన్స్ కోసం చెప్పాలంటే ఆపద్ బాంధవుడు అనే సినిమా ఉంటుంది. ఓకేనా, విశ్వనాథ్ డైరెక్టర్. చిరంజీవి అందులో ఏం చేస్తారంటే ఒక హీరోయిన్కి ఒక విషయం జరుగుతుంది. అది నేను చెప్పను బికాస్ అట్స్ స్పాయిలర్. ఇప్పటికీ ఆ మూవీ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. సో హీరోయిన్కి ఒక అన్యాయం జరిగినప్పుడు హీరో చాలా బాధపడిపోయి ఒక నది దగ్గరికి వెళ్ళి శివుడిని చాలా తిడతాను అన్నట్టు శివుడిని పట్టుకొని లైక్ చాలా తిడతాడు. ఎందుకు ఇలా చేసావు, నీకు అసలు నీకు మనసే లేదా, నీకు మనస్సాక్షే లేదా, ఎందుకు తన చాలా మంచిది కదా, తను ఎందుకు అలా తనకు ఎందుకు ఇలా చేసామని తిడతాడు. It doesn't mean you're hating the God. It doesn't mean you're really scolding the God. It's all about you're telling your agony and ఎందుకు ఇలా చేసావు అని చెప్పే ఒక ప్రక్రియ. అండ్ దట్స్ ఎవ్రీబడి డూయింగ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ దట్స్ ఎ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండ్ దట్స్ అ కల్చర్. ఇప్పుడు అది తప్పే అంటే ఓకే తప్పే, బట్ దట్స్ నాట్ ఎ డిస్కషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అదర్ థింగ్స్ టు డిస్కస్ over God, not this thing, because God is always there to listen all your